తప్పు చేస్తే వాడు నేరస్తుడే. నేరస్తులని నేరస్తులుగానే చూడాలి తప్ప పార్టీల పరంగా చూడకూడదు. ఇది టీడీపీ సిద్ధాంతం. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారెవరైనా సరే ఖబర్దారని మరోసారి కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మహిళను వివస్త్రణ చేసిన అమానవీయ ఘటనలో టీడీపీ కార్యకర్తను అరెస్టు చేసి జైలుకు పంపింది. అది గుంటూరు కృష్ణబాబు కాలనీ. ఈ నెల 15న తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా ఓ మహిళ నీరు పట్టుకుంటోంది. మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతూ ఉండగా వెంకటరమణమూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు వేడుకున్నా కనికరించలేదు. ఈ నెల 16న బాధితురాలి ఫిర్యాదుతో వెంకటరమణమూర్తితో పాటు అతని సోదరితో కలిపి మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ఓ పక్క మహిళకు అవమానం జరిగినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సమాజంలో ఇలాంటి వాటికి తావులేదని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరులో ఒక విషయం జరిగింది, ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే. మరోవైపు ఈ ఘటనపై నారా లోకేష్ స్పందించారు. గుంటూరులో జరిగిన ఘోర సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురయ్యారు. రాజకీయ సంబంధాలు లేదా పార్టీ అనుబంధం తమను కాపాడగలవని భావించే ఎవరైనా తీవ్రంగా పొరబడుతున్నట్లేనని తెలిపారు. ఈ ఘటనలో కీలక నిందితుడైన 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి ఓ ప్రకటన విడుదల చేశారు. తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులు అవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్ గా సదరు అధికారులకి, ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ అతని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అమానవీయ ఘటనపై హోంమంత్రి వంకలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైన చర్యలకు హోంమంత్రి ఆదేశించారు. ఘటన జరిగాక చర్యలు తీసుకోవడంలో సీఐ ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సీఐ సత్యనారాయణపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మహిళపై దాడి ఘటన తర్వాత కేసు నమోదు సహా త్వరితగతిన చర్యలు తీసుకోవడంలో సీఐ విఫలమయ్యారని ప్రాథమికంగా నిర్ధారించారు. మహిళల భద్రతకు హై ప్రయారిటీ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళపై దాడి చేసిన మల్లెల మూర్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.